రెగ్యులర్గా మాకు గేమ్స్ పీరియడ్ ఉంటాయి కదా సార్, రెగ్యులర్గా గేమ్స్ పీరియడ్లో ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళా మంచి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులను మార్నింగ్ మరియు ఈవినింగ్ వాళ్ళకు 1 అవర్ మేము ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దీనికి మళ్ళీ పిఎంశ్రీ కింద మాకు ఒక స్పెషల్ కోచ్ అనేటువంటిది కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. తను మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఉండి మళ్ళీ స్పెషల్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ప్లేయర్స్ వాళ్ళకు స్పెషల్గా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్కూళ్ళల్లో ఒక్కొక్క పీటీ తన సెల్ఫ్ గేమ్ ఏమవుతుందో దాన్ని ఆడిపించడం జరుగుతుంది. మా స్కూల్లో అంటే రూరల్ గేమ్స్ ఎక్కువ మటుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అనేటువంటివి ఆల్మోస్ట్ అన్ని విలేజ్లో కూడా అదే ఉంటుంది. మా విలేజ్లో కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అనేటువంటి ఆడించడం జరుగుతుంది. పిల్లలు మా స్కూల్ నుంచి చాలామంది నేషనల్ లెవెల్లో కూడా ఆడడం జరిగింది. రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంటారు పిల్లలు కూడా. ఏ స్కూల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది చందూర్ మండలు జెడ్పిహెచ్ఎస్ పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ చందూర్ సార్. మాది పిల్లలు ప్రాక్టీస్లో మాకు తెలిసిపోతుంది సార్ ఎంత మంచి పిల్లలు, వీడు ఏ గేమ్ పనికిస్తాడు, ఈ మజిల్ పవర్ ఏముంది, వీడు ఏ గేమ్కి పనికిస్తాడు, వీడు ఫిజికల్గా వీడు దేనికి పనికిస్తాడు అనేటువంటిది మేము ముందే చూస్ చేసుకొని ప్లేయర్ని దానికి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఆ స్థాయిని బట్టి ఆడడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మా స్కూల్ నుంచి ఇప్పుడు పిఎంశ్రీ కింద 2 పిల్లలు స్టేట్ మీట్కి సెలెక్షన్ కావడం జరిగింది. లాంగ్ జంప్ మరి షార్ట్ పుట్ మరియు 100 మీటర్స్ రన్నింగ్లో ఒక లాంగ్ జంప్ మళ్ళీ ఒక షార్ట్ పుట్ ఇద్దరు కూడా థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అన్నమాట.